చేస్తున్న భూ కబ్జాదారులు, ఉలుకు పలుకులేని సంబంధిత రెవెన్యూ అధికారులు. అసలు ఈ ప్రభుత్వ భూమిని కాపాడేదెవరు? మరింత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నట్టు? కబ్జాదారుల చెప్పు చేతల్లో రెవెన్యూ అధికారులు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 2020 సంవత్సరం క్రితం నోటరీ భూములకు వర్తించవలసిన 58-59 జీవో కొత్తగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించిన భూములకు అసలు సర్వే నంబర్లకు 58-59 జీవో ఎలా అమలైనట్లో కీసర మండల తహసీల్దార్ గారి చెప్పాలి. అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఇళ్లపై 58 జీవో అని దర్జాగా రాయడం ఆశ్చర్యం. ఇదేమైనా ముడుపుల మహత్యమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కీసర మండలం చీరియాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 224లో కొద్ది రోజులుగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై వార్తా రూపంలో వాట్సాప్ మాధ్యమం ద్వారా అధికారులకు సమాచారం తెలిపినప్పటికీ అధికారులు అక్కడికి వెళ్లి కిటికీలు డోర్లు మాత్రమే తీయడం, తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్లీ కొద్ది రోజులకే అక్కడికి వెళ్లి చూడగా ఏకంగా ఒక కాలనీలాగా ఏర్పడిన అక్రమ నిర్మాణాలు. మరి అధికారులు మాత్రం మళ్లీ అక్కడికి వెళ్లి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు? అసలు దీని వెనుక ఆంతర్యం ఏమిటి? అధికారులు ఏమైనా కబ్జాదారులకు సహకరిస్తున్నారా? వెంటనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి భూ కబ్జాదారులపై ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కీసర మండల పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని విశ్వసనీయ సమాచారం. వాటిపై కూడా ఖచ్చితంగా విచారణ జరిపి ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు.